అందరికీ నమస్కారం అండి. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవాళ దిగజారిపోయాడు, ఇంతకన్నా ఎప్పటికీ ఇంకా దిగజారలేడు అనుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. కానీ ఇంకా ఉంది దిగజారటానికి, ఇంకా ఉంది దిగజారటానికి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటా ఉండే అంత సమర్థులు. ఎందుకంటారా, మొన్న ఐతారాంట్లో వచ్చేయాడు తెనాలి. ఒక రౌడీ షీటర్ బ్యాచ్ ని, ఒక గంజాయి బ్యాచ్ ని సపోర్ట్ ఇస్తూ నేను మీ వెనకమాలు ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు. తప్పులు చేసినా పర్వాలేదు, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు ఇంకా రెచ్చుకోండి, ఆ రాష్ట్రంలో మంచి ఏది జరిగినా కూడా మీరు జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ ఇచ్చేయాడనే చెప్పాలి. సో దానికి ఆయన పార్టీకి కొద్దిగా మైనస్ ఏర్పడిందని వింటూ ఉన్నాను. ఆయన చుట్టూ ఉన్న సమూహాలు కూడా వస్తున్నారు, ఈ పని ఎందుకు చేశాడు ఈయన అని చెప్పి గుసగుసలాడుకుంటున్నారని ఆగ్రహాలుగా ఒకటి అవుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు భారతీరెడ్డి ఆధిపత్యం అనాలో ఓనర్షిప్ అనాలో వహిస్తున్న సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి దాంట్లో ఒక ఇంటర్వ్యూ పేరుతోటి ఒక ఎదవని తీసుకొచ్చి ఇంకో ఎదవ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో చెప్తారు, అమరావతి దైవభూమి కాదు, వేశ్యల భూమి, దాని చుట్టూ ఉన్నది వేశ్యలు, ఇది ఒక ఆరోపణ అంటా ఉన్నాడు. నేను వాడికి చెప్తున్నా, ఒరే గదవా, ఆరోపణలు చేయడం కాదు, సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టు. అమరావతి మీద బుర్రద జల్లటం ఇవాళ కొత్త కాదు. నీకు జీతం ఇచ్చి, నీకు పేటిఎం ఇచ్చి పంపిస్తున్న డాష్ కాబట్టి ఏంటంటే, ఇక్కడ అమరావతి అనేది ఒక రూపాంతరం చెందుతుంది. దాన్ని చంపేయాలనుకున్న ఒక దరిద్రుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి కడితే బాబు గారికి పేరు వస్తుందని ఒకే కాంక్షతో ఉన్నాడు తప్ప ఆంధ్రులకి నష్టం జరుగుతుందనే ఆలోచన ఏమాత్రం లేని ఒక సెకండ్ రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని తన రాజకీయం చేస్తూ ఉంటాడు. అది రౌడీలనా, ఆడవారినా, అదే అనేది మనందరికీ తెలిసిన విషయమే అనుకోండి. పోతే మొదట్లో ఏంటది, అమరావతి అన్నాడు, అయిపోయింది. తర్వాత ఏమన్నాడంటే అది శ్మశానం అన్నాడు, అయిపోయింది. తర్వాత 3 రాజధానులు అన్నాడు, అది అయిపోయింది. ఇట్లా ఒక్కొక్కటి నిందలేసుకుంటా వచ్చి ఇవాటి రోజున చుట్టూ వేసులున్నారు, ఎయిడ్స్ ఉంది అంటే ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీస్ రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు అనే ఒకే ఆకాంక్ష. దీన్ని ఆంధ్ర ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈ సికండుడికి, తల్లి చెల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సికండుడికి, రాష్ట్ర మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సికండుడికి నేను ఒకటే చెప్తాను, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియాలో మమ్మల్ని లకారాలు తిట్టేస్తున్నాం, తెలియచ్చు. నువ్వంటేనో, నీకు ఊర కుక్కలంటేనో మేము వెళ్ళలేకపోం. ఓపెన్గా చెప్పినా మేము లంచలేకపోం. ఎందుకంటే మేము గౌరవంగా బతుకుతున్నాం, మాకు తెలుసు మేమేంటో. రాజకీయం నువ్వు చేస్తున్న తప్పుని ఖండించినంత మాత్రం మేము వెళ్ళలేకపోం. అదవుతుందా? మీ ఇంట్లో మీ ఆవిడ ఒక్కటే పతితని చెప్తూ ఉన్నావు కదా, ఇవాళ నువ్వు మాట్లాడించిన మాటలు ఒకటి ఉంది. ఏంటి అంటే, ఉండవల్లిలో నీది మహా ప్యాలెస్ ఉంది, అందులో మీ రాణి గారు కూడా ఉన్నారు, మా అందరం మీద ఒక నిందేస్తున్నావు. మరి ఆ బురద నీకు కూడా అంటదా చెప్పు? తల్లిని అంటావు, చెల్లిని అంటావు, మహిళలను అంటావు, అనిస్తావు, బాబాయ్ కూతురుని అంటావు. నువ్వు ఆనంద్ ఎవరిని? భువనమ్మని అంటావు, బ్రహ్మిణీనమ్మని అంటావు, అందరినీ అంటావు, అనిపిస్తావు. ఇంతమంది ఆడవాళ్ళ ఉసిరు పోసుకుంటున్న నువ్వు, మీ నాన్న కన్నా దారుణమైన శిక్ష నీకు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. దైవంతో ఆడుతున్నావు, మహిళలతో ఆడుతున్నావు. ఈ భూమి భారతదేశాన్ని భారత మాత అన్నారు, భారత తాత అనలేదు. మహిళల్ని అంత గౌరవించే భూమి ఇది. భారతీయులుగా పుట్టాము అంటే మహిళకి చాలా మర్యాద ఉంటుందని చాలా దేశాల వాళ్ళు మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మా కట్టు బొట్టు, మా పద్ధతిని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. నువ్వు ఏనాడు వచ్చావో కానీ ఆ మహిళల్ని బజార్ను పెడుతున్నావు. రాజకీయం చేసినంత మాత్రాన మేము ఎల్లులమైపోము. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, నేను నిన్న వాగిన కుక్కకి చెప్తున్నాను, ఒరే కుక్క, నిజంగా నువ్వు చెప్పిన పని చేసే వేషం కూడా నువ్వు వేస అనే రైట్ లేదు, తెలుసా నీకు? నింద గుడ్డ కాల్చి మీదేస్తున్నారు, పాపం కొట్టుకుపోతారు. మీరు చేయమన్న పనుల్లో సోషల్ మీడియాలో మీ పేటిఎం బ్యాచ్ పాపం చిన్న కుర్రాళ్ళు అందరూ చేస్తున్నారు, మా మీద అటాక్ చేస్తున్నారు, భ్రమపడుతున్నారు. కానీ వాళ్ళని నీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని ఏ స్థాయిలో నువ్వు తీసుకెళ్ళి
కుక్కల్ని కొట్టించినట్టు కొట్టిస్తావో నీకు తెలియట్లా, పాపం వాళ్ళకి తెలియట్లా. వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నా, ఒరేయ్ మీ చదువులు మీరు చదువుకోండి, మీ సెటిల్మెంట్స్ మీరు చూసుకోండి, మీ జీవితంలో మీరు స్థిరపడండి, మీకు అమ్మ బాబులు ఉండుంటారు. ఆ వెధవ వాడి అధికార కాంక్ష కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటూ పిచ్చి వాగుడు వాగిస్తున్నాడు. దానికి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆడే ఈ వికృత పాటలో తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.